కర్నూలు బస్సు ప్రమాదం ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తోంది. బస్సులో ప్రయాణిస్తూ ఉన్నవారు చాలా మంది మృతి చెందారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ బయటకు వస్తూ ఉంది. ఆ వారి కుటుంబాల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు తీవ్ర ఆవేదన గురి చేస్తోంది. అసలు ఈరోజు స్టార్ట్ అవ్వడమే ఒక విషాదకర వార్తతో, ఇరు తెలుగు రాష్ట్రాలను కదిలించేసిన వార్తతో ఈరోజు డే స్టార్ట్ అయింది. ఇటువంటి డే ఇంకో రోజు స్టార్ట్ అవ్వకూడదంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఆ బస్సు ఎంత మేర కాలిపోయింది, ఏ స్థాయిలో అక్కడ మంటలు వ్యాపించాయనేది మనకు చాలా క్లియర్గా విజువల్స్లో అర్థమవుతోంది. అయితే దీనికి ఇటువంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా ఉండాలి అంటే ఎవరెవరి పాత్ర ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ధీరేంద్ర గారు, రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్. అలాగే మరి కాసేపట్లో గాంధీ గారు, రిటైర్డ్ ఆర్టీఏ అడిషనల్ కమిషనర్ జాయిన్ కాబోతున్నారు. ఇక మరి కాసేపట్లో సాత్విక గుప్తా, హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా మనతో పాటు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం మనకు ధీరేంద్ర గారు అందుబాటులో ఉన్నారు, రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్. ధీరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఎవ్వరు ఊహించని ఒక పెను ప్రమాదాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు డే స్టార్ట్ అవ్వడమే ఇటువంటి విషాదకర వార్తతో రోజు స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఆ విజువల్స్ చూస్తున్నా కానీ, ఆ ప్రమాద తీవ్రత తెలుసుకున్నా కానీ తీవ్రంగా మనోవేదనకు గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ ప్రమాద వార్త తెలిసిన తర్వాత, ఈ ప్రమాద దృశ్యాలు చూసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసిన విషయాలేంటి, లోపాలేంటి? రైట్ అండి, ఇది ఒకటి నిజంగా చాలా బాధాకరం అండి. ఎన్నో కుటుంబాలు ఇలాగా రోడ్ల పడుతున్నారు రోజుకి. అందులో ఇది ఒకటేసారి ఒక 20 కుటుంబాలు రోడ్ల పడుతున్నారు అంటే చాలా బాధాకరం అండి. సో ఇక్కడ ఒకటి నిర్లక్ష్యం అనొచ్చు, డ్రైవర్ నిర్లక్ష్యం ఆర్ మేనేజ్మెంట్ వాళ్ళ కావేరీ ట్రావెల్స్. సో అదొకటి ప్రాబ్లం అండి. ఇంకోటి ఏంటంటే ఫిట్నెస్, ఇదొకటి రినివల్ అవ్వాలని అర్థమైంది. ఒక ఏప్రిల్ నుంచి మనకి ఇప్పుడు దాకా జరగలేదు అంటే సమ్వేర్ ఒక అథారిటీస్ కూడా మనం ల్యాబ్స్ అనుకొని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ గా ఇక్కడ హ్యూమన్ ఎర్రర్ అనేది మేజర్ థింగ్. దాని తర్వాత ఇవన్నీ పరిణామం అది జరిగింది. వీ కెన్ అంటే ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసింది అన్నమాట ఒక ఇన్సిడెంట్ కి. అంటే అతి వేగం కూడా ప్రమాదానికి కారణంగా చెప్పచ్చు. ఎందుకంటే హైవే మీద చాలా వేగంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్తూ ఉంటాయి. వాటిని నియంత్రించే అవకాశం ఉంటుందంటారా? అసలు నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఎస్, అంటే మెయిన్ ఒక స్పీడ్ అనేది, ఓవర్ స్పీడింగ్ అనేది బిగ్గెస్ట్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనము ఒక బ్రేక్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటే అసలు స్పీడ్ ఎందుకు వెళ్ళారు మనోడు. సో ఇక్కడ ఏంటంటే జరిగింది 310 ఇన్సిడెంట్. అది కూడా కర్నూలు టోల్ గేట్ దాటిన తర్వాత ఒక 40 మినిట్స్ డ్రైవ్ తర్వాత. అంటే అక్కడ 5:30కి టార్గెట్ అక్కడ రీచ్ అవ్వాలండి, అంటే సమ్వేర్ బెంగళూరు. సో అదొకటి ఫాస్ట్నెస్ దానివల్ల ఒకటి ఉంటుంది, అంటే త్వరగా రీచ్ అవ్వాలి సిటీ బిఫోర్ 6 o'clock, అదర్వైజ్ ఎంట్రీ ఇవన్నీ ప్రాబ్లము. సో ఇదొక కండిషన్ ఉంటుంది స్పీడ్కి వెళ్ళడానికి. ఇంకా రాత్రిపూట ఖాళీగా ఉంటుందని కూడా ఒక స్పీడ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏమి మనకి ఇది అబ్స్ట్రక్షన్ అనేది ఏమీ లేదు, అంటే ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది ఏమీ లేదు ఈ స్పీడ్స్ కంట్రోల్ దానికోసం. ఓకే, అంటే ప్రమాదాలు జరిగినప్పుడే మనం సహజంగా మాట్లాడుతూ ఉంటాం, ఆ బస్సుకు ఫిట్నెస్ లేదు, దాని మీద చలాన్లు ఉన్నాయి, అది చాలా ఓవర్ స్పీడ్గా వెళ్తుంది, లేకపోతే డేంజర్ డ్రైవింగ్ ఉంది, ఇటువంటివన్నీ కూడా అప్పుడే బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడే మనం వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ముందు ఎందుకు వీటి మీద ఒక నిఘా లేదు? ఇటువంటి బస్సులు కావచ్చు, ఇటువంటి డ్రైవర్ల మీద కావచ్చు, ఎందుకు ఒక కఠిన చర్యలు అమలు కావట్లేదనే ప్రశ్న ప్రతిసారి ఉత్పన్నమవుతోంది. ఏం చెప్తారు? 2013 ఇన్సిడెంట్ మనం చూసాము. అక్కడ మనకి సేమ్ సిమిలర్ లైక్ వాల్వా ఇన్సిడెంట్, దీవాలి టైంలో దీవాలి క్రాకర్స్ అవన్నీ తీసుకుని వెళ్ళడము అవన్నీ. దాని తర్వాత మంచి డిస్కషన్ ఇలానే జరిగింది. ఓకే, ఇలా చేద్దాము అలా చేద్దాం అనేసి అథారిటీస్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు దాకా మళ్ళీ ఎన్నో బస్సు యాక్సిడెంట్స్ అయినాయి, బస్సు ఫైర్ ఇన్సిడెంట్స్ అయినాయి. మళ్ళీ అవటం లేదంటే ఇట్స్ ఎ వెరీ క్లియర్ థింగ్, అథారిటీస్ ఆర్ నాట్ టేకింగ్ కేర్. గవర్నమెంట్స్ ఇంట్రెస్ట్ చూపించడంలే. ఈ 1-2 days డ్రామా అవుతుంది, దాని తర్వాత ఏం జరగదు, మళ్ళీ ఇంకోటి జరుగుతుంది, మళ్ళీ ఇలా జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు కమిటీ తోటి ఆల్రెడీ రోడ్ సేఫ్టీ కమిటీ ఉంది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హెడ్ ఉండాలి, స్టేట్ కి చీఫ్ మినిస్టర్ ఆర్ సమ్వేర్ ఆయన హెడ్ ఉంటది. అక్కడ IAS IPS ఆఫీసర్ ఉన్నారు కూడా. మన దగ్గర అది పేపర్ లోనే ఉంటది. బట్ పంజాబ్, గుజరాత్ లో మీరు చూస్తుంటే అది వర్కింగ్ అవుతుంది. ఒక రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇక్కడ మనల్ని ఇన్వాల్వ్ చేయరు కదా, అది ప్రాబ్లం. రైట్, దట్ ఇస్ ద ప్రాబ్లం. ఒక ఎక్స్పర్ట్స్ ఎవరు ఉండరు ఇక్కడ. ఏ పోలీసు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే ఉంటుంది అంతే. రైట్, దీని అంటే సహజంగా చూస్తూ ఉంటాం, సిటీలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ వెళ్తే వెంటనే పోలీసులు అడ్డడం కావచ్చు, హెల్మెట్ లేకపోతే మనల్ని కాజ్ చేయడం, అంటే
జాగ్రత్తలు చెప్పడం కావచ్చు మనం చూస్తూ ఉంటాం. లేదంటే కార్స్‌లో కావచ్చు, ఆటోస్‌లో కావచ్చు, మోతాదుకు మించి ప్రయాణికులు ఉంటే వాళ్ళని దింపేయడం కావచ్చు, లేదంటే కొన్ని చర్యలు వారి మీద తీసుకోవడం గాని ఉంటుంది. ఈవెన్ ట్రావెల్ కార్స్ కూడా తీసుకుంటుంటే దానికి ఒక లిమిట్ స్పీడ్ అనేది దాన్ని లాక్ చేసి ఉంటుంది. బట్ ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు వచ్చినప్పటికి ఎందుకు ఇవన్నీ అక్కడ అమలు కావట్లేదు? ఎంతమంది బస్సులో ప్రయాణించేందుకు వీలుంటుంది? దానికి రూల్స్ ఏముంటాయి? ప్రస్తుతం ఒక్కొక్క బస్సులో ఎంతమంది ప్రయాణిస్తూ ఉంటారు? మనం చూస్తూ ఉంటాం కదా, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అంటే పైన స్లీపర్ బెర్త్స్ ఉంటాయి, కిందంతా కూడా సీటింగ్ ఉంటుంది. దాంతో మోతాదుకు మించి ప్రయాణికులతో బస్సులు వెళ్తూ ఉంటాయి. ఎందుకు ఇదంతా? ఎక్కడ ఈ నిర్లక్ష్యం జరుగుతుంది? అధికార యంత్రాంగమే కొంత చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందా? ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? ఎటువంటి చట్టాలున్నాయి? అవి అమలవుతున్నాయా? కావట్లేదా? అవటం లేదండి, టు బి ఫ్రాంక్లీ. ఏదో ఎవరో ఒకరు వచ్చారు, స్ట్రిక్ట్ పర్సన్ వస్తారు, చేస్తారు, వెళ్తారు, రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ కంప్లీట్లీ ల్యాబ్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనము చాలా ఒకటి ఆలోచించాలి. మీరు ఇందాక అన్నట్టు నంబర్ ఆఫ్ సీట్స్, దాన్ని బట్టి మనకి ఇన్సూరెన్స్ కూడా ఈచ్ పర్సన్ కి అది ఎంతమంది వెళ్తున్నారు, వస్తున్నారు. ఇది దివాళీ రష్ కోసం అనేసి మనోడు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కార్గోస్ ఉన్నాయి, కిందంతా కార్గో, ఏ మెటీరియల్ వెళ్తుందో కూడా మనకు తెలియదు. ఫ్లేమబుల్ ఇన్ఫ్లేమబుల్ అక్కడ ఏ కంట్రోల్ అని లేదు. మనకి ఎయిర్ క్రాఫ్ట్ లో ఒకటి వెరీ క్లియర్లీ చెక్ ఇన్ లో ఇంత, హ్యాండ్ బ్యాగేజ్ ఇంత, మీరు ఇవన్నీ ఏదైతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ మీరు హ్యాండ్ బ్యాగేజ్ ఉంటుంది. మరి అక్కడ ఓవర్ చార్జింగ్, బ్యాటరీస్ ఇవన్నీ ఉంటే ఛాన్సెస్ ఉంటుంది, నంబర్ 1. దెన్ అగైన్ అక్కడ వైరింగ్ మోడిఫికేషన్స్ అవన్నీ చేసి ఉండొచ్చు. మనకు జేపీ ఇన్సిడెంట్ రీసెంట్లీ తీసుకుంటే అదే జరిగింది. నాన్ ఏసీ బస్సు కొనేసి దెన్ అగైన్ ఏసీ బస్సు, మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి. సో వైరింగ్స్ ఇవన్నీ. సో ఇక్కడ ల్యాప్సీస్ మేనేజ్మెంట్ అండ్ అథారిటీస్ అంటే మనము కంప్లీట్లీ వీళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. ఎంతని చూస్తారు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంతని చూడాలి. సో అక్కడ ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయాలి, ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయాలి. సంథింగ్ ఒక ప్రాసెస్ లైక్ వెండర్ ఆడిట్ ఉండాలి, లైక్ బసెస్ ఫిట్నెస్ ఇవన్నీ ఉందా లేదా. నాట్ ఓన్లీ థర్డ్ పార్టీ దాంతో చేయొచ్చు, నార్మల్లీ కంపెనీస్ లో చేస్తూ ఉంటారండి. రైట్. ప్రస్తుతం మనతో పాటు హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ సాత్విక గుప్తా గారు కూడా జాయిన్ అయ్యారు. సాత్విక గుప్తా గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. ఇప్పుడు ఎవరిని కదిలించినా కూడా ఈ ప్రమాదం గురించే మాట్లాడుకుంటున్నారు, దీని గురించే చర్చించుకుంటూ ఉన్నారు. ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయంటారు? వాటిని నివారించాలంటే ఏం చేయాలంటారు? ఇన్ జనరల్ చెప్పాలంటే ఇది ఫెస్టివల్ సీజన్ అండి. ఫెస్టివల్ సీజన్ అంటే ఆటోమేటిక్ గా చాలా ఎక్కువ ఇదేంటి అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే రెగ్యులర్ ట్రిప్స్ కన్నా ఎక్కువ ట్రిప్స్ జరుగుతూ ఉంటాయి. సో దాని వల్ల ఏంటంటే వెహికల్ అనేది హీటెడ్ గా ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ దట్, ఎవరైతే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆబ్వియస్ గా వాళ్ళు ఇదేంటి లైసెన్స్డ్ వాళ్ళే కాకుండా టెంపరరీ డ్రైవర్స్ ని కూడా బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి కంప్లీట్ గా ఎలాంటి ఎమర్జెన్సీలో ఎలా ఎవాక్యుయేట్ అవ్వాలి ఏంటి అనేది అయితే నాలెడ్జ్ అయితే ఉండదు 100%. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవి కాకుండా జనరల్ గా ఒక హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే అంటే ఫైర్ రావాలి అంటే హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఫ్యూయల్ అనేది ఉండాలి అండ్ ఆక్సిజన్ ఉండాలి. ఆబ్వియస్లీ ఎయిర్ లో ఆక్సిజన్ అనేది ఉంటుంది అండ్ హీట్ అనేది బాగా ఇంజన్ వేడవ్వడం, బాడీ మొత్తం కూడా కంటిన్యూస్ ట్రావెల్ వల్ల వేడవ్వడము అండ్ పార్ట్స్ కూడా చాలా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది కావేరీ ట్రావెల్స్ అంత పెద్ద ట్రావెల్ ఏజెన్సీ అయ్యి ఉండి పార్ట్స్ అంతా హీటెడ్ గా ఉన్నాయంటే వీ నెవర్ నో హౌ గుడ్ ద మెయింటెనెన్స్ ఇస్. ఖచ్చితంగా యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి, మంత్లీ 2 times ఉండాలి. వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయో లేవో కూడా మనకి డౌటే. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఫేక్ రికార్డ్స్ కూడా సబ్మిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. అండ్ నాట్ జస్ట్ దట్, ఒక బస్ అన్నప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఉండాలి, వాటికి హ్యామర్స్ తో పగలు కొట్టి బయటికి వెళ్ళడానికి. అండ్ నాట్ జస్ట్ దట్. సాత్విక గారు, అంటే మీరు చెప్పినవన్నీ కరెక్టే. ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి అంటే, ఇవన్నీ ఆ నిబంధనలు అమలు కావాలంటే అధికార యంత్రాంగం కూడా అదే స్థాయిలో ప్రతిదీ కూడా చెక్ చేయాల్సిందే. ఎన్ని బస్సులున్నా కానీ, లేదంటే ఒకవేళ పండగల సీజన్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ట్రావెల్స్ బస్ వస్తుంటుంది, ఎక్స్పర్ట్ డ్రైవర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చెప్తూ ఉన్నారు, అందరూ కూడా దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎందుకు ఆ నిర్లక్ష్యం? ఇంతలా ప్రైవేట్ ట్రావెల్స్ దందా కొనసాగుతున్నప్పటికీ ఫైనల్గా వారి ప్రైవేట్ ట్రావెల్స్ అంతా ఒకటే ఉంటుంది, లాభాపేక్షతోటే వారు ప్రయాణిస్తూ ఉంటారు, ప్రయాణాలు చేయిస్తూ ఉంటారు. బట్ వీటిని కట్టడి చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మరోవైపు ఇవన్నీ ఉండాలి అనేది ప్రజలకు తెలిసేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఒక్కటండి, ప్రజలకి తెలిసేలా చర్యలు అనేది నేను ఒకటే చెప్తాను. ఇలాంటి వాటిల్లో ప్రజలకు తెలిసేలా చర్యలు కాదండి. ఇది సెల్ఫ్ గా ఒక కంపెనీ వాళ్ళంటూ ఒక ఓన్ గా నిబంధనలు పెట్టుకొని తీసుకోవాలి. సేఫ్టీ ఇస్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ అన్ ఎవ్రీడే డ్యూటీ, ఓపెన్లీ స్పీకింగ్.
బట్ దాన్ని ఒక నెగ్లిజెన్స్ కింద తీసుకొని ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ కింద తీసుకొని వాళ్ళు బిహేవ్ చేయడం అనేది మనం ఏం చేయలేము. అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్ షుడ్ బి కమింగ్ అండర్ ద పబ్లిక్ థింగ్, ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్. బికాస్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే ట్రావెల్ ఏజెన్సీస్ అండ్ ద బస్సెస్ ఆర్ ఎవ్రీ డే థింగ్. Every day we see hundreds of buses traveling around, right? So it's highly impossible for us to keep a tap on it. Only thing is we should have ఇదేంటి ఆ ఏజెన్సీస్ ఏమైతే ఉన్నాయో ట్రావెల్ ఏజెన్సీస్ వాళ్ళనే స్ట్రిక్ట్ గా ఇదేంటి గవర్నమెంట్ తరఫు నుంచి రూల్ పాస్ చేయించి ఏమి చేపించినా కూడా వాళ్ళు ఫేక్ సబ్మిషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయండి. సో ఇట్ షుడ్ బి అన్ సెల్ఫ్ ఆర్ ఏదైనా ఇప్పుడు జరిగిన దానికి ఏదైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి మించి ఏం చేయలేమండి నా ఒపీనియన్ అయితే. రైట్. అంటే సహజంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్లు తీసుకోవడం అంటే ఆ ట్రావెల్ ఏజెంట్లు ప్రైవేట్ ట్రావెల్ బస్సు యాజమాన్యాలతో టైఅప్ అవుతూ ఉంటారు. అందరం కూడా ఇప్పుడు చాలా వరకు మాక్సిమం అందరూ కూడా మొబైల్స్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం, దాంట్లో టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఆ బస్సు నిజంగా ఫిట్నెస్తో ఉందా లేదా, చెప్తున్న విధంగా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఆ బస్సులో ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా అటు యాప్ మేనేజ్ చేసే వాళ్ళు పట్టించుకోవట్లేదు, ట్రావెల్ ఏజెంట్స్ వాళ్ళకి సంబంధం లేకుండా పోతోంది, ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యాలు కూడా వారికి నచ్చినట్టుగా నడుపుతూ ఉన్నారు. ఇంకొక ఇక్కడ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే మనం బుక్ చేసుకున్న బస్సు ఒకటైతే వచ్చేది ఇంకొకటి వస్తుంటుంది. ఇవన్నీ ఎవరు కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎవరు వీటిని మానిటర్ చేయాలంటారు? ఒకటండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు యాప్స్ లోనే మ్యాండేటరీగా నన్ను అడిగితే నేనైతే బెస్ట్ టిప్ నేను చెప్పగలిగింది ఏంటి అంటే యాప్స్ ఏవైతే ఉంటాయో యాప్స్ లోనే వీళ్ళకు కస్టమర్స్ త్రూ రేటింగ్ పెట్టేలాగా లేదా రివ్యూస్ పెట్టేలాగా ఏమైనా పెడితే తప్పించి దేర్ వోంట్ బి ఎనీ చేంజ్ అని నా ఫీలింగ్. ఇట్ షుడ్ బి సంథింగ్ డన్ బై ద పబ్లిక్. ప్రతి ఒక్క ఇప్పుడు అర్బన్ కంపెనీ ఉంది, కార్పెంటర్ కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అంటే వీఆర్ జస్ట్ rating them away, right? In the same way we have to rate. There is no other way. I think there is possibility. ఓకే, ధీరేంద్ర గారు మనం చూస్తున్నాం అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్స్ యాప్స్ వచ్చాక అందరూ కూడా రేటింగ్లు చూసి బస్సు సెలెక్ట్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ వస్తున్నాయి. మరోవైపు ఆ రేటింగ్స్ కూడా చాలా ఫేక్ రేటింగ్స్ అనేది కూడా బయట పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగుతూ ఉంది. మరోవైపు రేటింగ్లే కనిపిస్తాయి కానీ కింద మనం కామెంట్ చేయడానికి లేదంటే ఇక్కడ ఈ బస్సులో ఎటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పే విధంగా అక్కడ లేకపోవడం కూడా ఒక డిఫాల్ట్గా కనిపిస్తోంది. ఎలా ఒక బస్సును సెలెక్ట్ చేసుకోవాలి అంటే లేదంటే ఒక మనం ట్రావెల్ చేయాలంటే ఎలా ఏమున్నాయి దానికి ఎటువంటివి మనం తెలుసుకునే ఒక ప్రయాణికుడిగా సగటు ప్రయాణికుడిగా తెలుసుకోవాల్సిన అంశాలంటే ఏం చెప్పాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటింగ్ ఒకటే ఆప్షన్ ఉంది మనకు తెలుసుకోవడానికి ఒక బండి బాగుందనేసి. మీరు అన్నట్టు అది వెరీ రైట్. రేటింగ్ ఫేక్ కూడా ఉండొచ్చు అండ్ అది గ్యారంటీ లేదు, అది చేయించవచ్చు కూడా. ఇలా ఇవాళ రేపు చాలా మటుకు ఆన్లైన్ జరుగుతుంది. ఇప్పుడు ఒకటి నేను యాడ్ చేస్తాను, ప్యాసింజర్స్. మీరు ఇందాక మేడం గారికి అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ మనము యాజ్ ఏ ప్యాసింజర్ నేను ఎలాగా ఇది చేయాలి. సో ప్యాసింజర్స్ కి ఒక ఎడ్యుకేషన్, టీచింగ్ అవన్నీ చేయాలి. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నాట్ ఏ ఈజీ టాస్క్. అది కాన్స్టెంట్లీ అన్ని ఏరియాల్లో జరిగితే గానీ తెలీదు. సో మనం ఇమీడియట్లీ ఏం స్టెప్ చేయగలుగుతాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్క్రాఫ్ట్ లో కూర్చోగానే ఎయిర్ హోస్టర్స్ అన్ని సేఫ్టీ మెజర్స్ అని చెప్తున్నట్టు నేను ఇందాక కూడా ఒకటే అన్నాను, ఒక ఆడియో సిస్టమ్ క్రియేట్ చేద్దాము ఎవ్రీ ప్రైవేట్ బస్సెస్ లో. సో మనం ఈ ఏరియా నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాము, ఇక్కడ ఎమర్జెన్సీ హ్యామర్స్ ఇక్కడ ఉన్నది, సో ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ ఉన్నది, సో మీరు ఇక్కడ మేము ఈ టైంలో ఎవ్రీ 2 hours ఒకటి స్టాప్ చేయాలి అవన్నీ. సో ఇది ఒక ఆడియో సిస్టమ్ పెడితే అట్లీస్ట్ కాన్స్టెంట్లీ ప్రతిసారి బస్ ఎక్కినప్పుడల్లా ఓహో ఇక్కడ ఇది ఉంది, అది ఉంది, ఎమర్జెన్సీ హ్యామర్, ఇవన్నీ ఒకటి వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. సో ఈ విధంగా కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు మనము. ఇప్పుడు ఆఫ్టర్ వర్క్ ఏం చేయాలనేది మనం చూడాలి. ఓకే, రైట్. అంటే అసలు బస్సులో ఉండాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, వాటి గురించి చాలా మందికి అవగాహన కూడా ఉండట్లేదు. మనం ఒక బస్సు ఎక్కిన తర్వాత ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేవని ముందు మనం చెక్ చేసుకోవాల్సిన, ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు అధికార యంత్రాంగం ఎంతవరకు చెక్ చేస్తుంది ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మనం స్వతహాగా సొంతంగా మనం కొంత ఎడ్యుకేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ బస్సులో ఉండాలి, మనం వాటిని ఏ రకంగా గుర్తించగలగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్యాసెంజర్సే ఐ బ్లేమ్ 50% ప్యాసెంజర్స్ అండి. వాళ్ళు ఫోన్ పట్టుకొని ఎంట్రీ అవుతారు, అసలు ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ వాళ్ళ సీట్ నెంబర్ చూస్తారు, అంతే, ఇంకా కథం రైట్. ఈవెన్ డ్రైవర్ ఫేస్ కూడా చూడరు, అసలు ఏమి చెప్పరు, థ్యాంక్ యూ లేదు. సో అక్కడ ఏంటంటే అక్కడ డ్రైవర్ ప్యాసెంజర్ రిలేషన్ అయితే 0 అయిపోతుందండి, నంబర్ 1.
సో ఆయనకి ఎందుకు ఇంట్రెస్ట్ చూపెడతాడు, ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మీరు ఓల్డ్ అండ్ డ్రైవర్స్ ఇప్పుడు చూసుకుంటే అక్కడ వీఆర్ లాగింగ్ విత్ ది డ్రైవర్ అండ్ ప్యాసింజర్ రిలేషన్. అండ్ ఇంకోటి ప్యాసింజర్స్ కూడా చాలా ఓకే ఆడియో సిస్టమ్ ఎందుకు అన్నానంటే అట్లీస్ట్ వాళ్ళకి అది కంపల్సరీ వినిపించడము ఇది తెలుసుకోవాలి. సో ఇది స్వతహాగా రావాలండి. ఇది సివిక్ సెన్స్ అనేది ఈ ప్యాసింజర్స్ వీళ్ళకి స్వతహాగా రావాలి. అంటే ఆ రిస్క్ తీసుకుంటున్నాం మనం, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఈ సేఫ్టీ మెషర్స్ మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి మనం మానిటరింగ్ సిస్టమ్ చేయకపోతే వెరీ డిఫికల్ట్ అండి. ఎందుకంటే ప్యాసింజర్ రోల్ మనము చాలా ఇంపార్టెన్స్ తీసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే ఒక స్టీరింగ్ లో 25 కుటుంబాలు వాడి చేతిలో ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ షుడ్ బి ట్రైన్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఫైనల్లీ కాన్స్టెంట్ ట్రైనింగ్స్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్ కి మనం ఆడియో సిస్టమ్ తో సంథింగ్ ఒక టీవీ మానిటర్ పెట్టేసో కంపల్సరీ చూసేటట్టు చేయాలి ఏదో ఒకటి బిఫోర్ మూవింగ్ ఆన్. రైట్. దేవేంద్ర గారు, మనం సహజంగా చూస్తూ ఉంటాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అనగానే చాలా హంగు ఆర్భాటాలతో చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ వాటి రిజిస్ట్రేషన్ మనం చూస్తే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటాయి. ఎన్ఎల్ అని వస్తుంటుంది, డీడీ అని వస్తుంటుంది. ఈరోజు ఈ ప్రమాదానికి గురైన బస్సు కూడా డీడీ అని రిజిస్ట్రేషన్తో ఉంది. ఎందుకు ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఏపీ తెలంగాణకు సంబంధించిన బస్సు రిజిస్ట్రేషన్ కాకుండా ఇలా వివిధ ప్రాంతాల నుంచి ఎందుకు ఉంటుంటాయి? దానికి కారణాలు ఏంటి, ఏమని చెప్పాలి? అది ఓపెన్ సీక్రెట్ అండి. అదంతా ట్యాక్స్ అందరికీ తెలిసిందే. అది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకొని వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఇది యాక్చువల్లీ అక్కడ మన 2-వీలర్ కారు వేరే స్టేట్కి వెళ్తే ఒక 1 వీక్ లోనే వాళ్ళు వేరే స్టేట్ అనేసి పట్టుకొని వచ్చినప్పుడు ఇంత పెద్ద బస్సులు రోజు తిరుగుతున్నాయి. ఎనీవే అక్కడ ఒక లాజిక్ ఒకటి ఉందండి. ఏంటంటే కంటిన్యూస్లీ సమ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటే దెన్ యూ నీడ్ టు టేక్ ఎన్ఓసి, అది ఉంది. సో ఇక్కడ ఒకటి వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు ది అదర్. ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అంటే అక్కడ చీప్ గా దొరుకుతుంది. ఎస్పెషల్లీ ఎన్ఎల్ అంటే నాగాలాండ్ అనమాట, అక్కడ అలాంటి చోట. సో మోడిఫికేషన్స్ చేసేస్తున్నాము. ఆ మోడిఫికేషన్స్ ఒకటి అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. మీరు వైరింగ్ ఇవన్నీ మోడిఫికేషన్, సో అవన్నీ ఫైర్ ఇవన్నీ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చినప్పుడు ఒక సర్టన్ లెవెల్ ఇంత ఇండికేటర్ ఇంత వాటేజ్ ఉండాలి, ఇంత అనేసి ఇస్తారు. మీరు యు ఆర్ చేంజింగ్ ఎవ్రీథింగ్ మీన్స్ యు ఆర్ రిస్కింగ్ యువర్ సెల్ఫ్. అది మళ్ళీ అక్కడ ఏదైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ అక్కడ ఇందా మేడం అన్నట్టు వెరీ క్లియర్లీ షీ సెడ్ దట్ ఈస్ ఎందుకంటే ఫిట్నెస్ అయిన తర్వాత కూడా మార్చేస్తారు. ఐ హావ్ సీన్ అక్కడ స్కూల్ పిల్లలది తూప్రాన్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది, టైర్ మార్చేశారు. అక్కడ ఇది మీకు ఫిట్నెస్ దగ్గర అయితే ఇమీడియట్లీ అక్కడ ఫిట్నెస్ అయిన 2 days తర్వాత ఏదో ఇన్సిడెంట్ అయింది అనుకుంటాను. వి హావ్ సీన్ అక్కడ ఎనీ స్కూల్ ఆ టైర్ మార్చేస్తారు ఇక్కడ నుంచి. అది మళ్ళీ అగైన్ మేనేజ్మెంట్ థర్డ్ పార్టీ ఒకటి చేయాలి. సో చాలా లూప్ హోల్స్ ఉన్నాయండి, చాలా లూప్ హోల్స్. ఇస్ నాట్ ఏ వన్ డే టాస్క్. మనం అన్ని విధాలుగా అన్ని యాంగిల్స్ లో చూసుకొని చేయాలండి నిజంగా సేఫ్టీ చేయాలంటే. రైట్. సాత్విక గారు, అంటే కర్నూలు రేంజ్ ఐజీ ప్రవీణ్ గారు కూడా కొంత వివరాలు చెప్పే ప్రయత్నం చేశారు. బస్సు నిర్మాణంలోనే లోపాలున్నాయంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. నిర్మాణానికి వాడిన మెటీరియల్ కూడా మంటల తీవ్రతను పెంచే విధంగా ఉంటుందంటున్నారు. అంటే ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఇటువంటి బస్సులు అంటే లగ్జరీ బస్సులుగా మనం చెప్తూ ఉంటాం, కంఫర్ట్ని అందరూ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా వేగంగా మంటలవి వ్యాపిస్తూ ఉంటాయి. సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? అసలు బస్సు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా తయారవుతున్నాయంటే ఏం చెప్పాలి? బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి పక్కన పెడితే ఎప్పుడైనా ఇలా లాంగ్ జర్నీ చేసినప్పుడు న్యాచురల్లీ మీరు కంటిన్యూ ఏదైనా వర్క్ చేసినా మనం ఎలా టైర్డ్ అయిపోతామో వెహికల్ కూడా అలాగా హీటప్ అవ్వడము ఇవి ఛాన్సెస్ ఉంటుంది. ఒక చిన్న హిట్ ఇస్ సఫిషియంట్, ఒక స్పార్క్ ఎరప్ట్ అయ్యి. సో అక్కడ స్పెషల్లీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ బట్టి సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎవ్రీ 2 hours మనము స్టాప్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 2 hours యాక్చువల్లీ ఇట్స్ ఎ రూల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అది మీరు ఎవ్రీ 2 hours స్టాప్ చేయాలి. సో అక్కడ డ్రైవర్ కూడా ఒకటి అలర్ట్నెస్ ఒకటి పెరుగుతుంది అండ్ ఫటిగ్ అనేది లిటిల్ బిట్ తగ్గుతుంది. అండ్ ఆల్సో వెహికల్స్ అనేది ఆ హీటప్ అనేది అట్లీస్ట్ అది కూడా కొంచెం కూలింగ్ లెవెల్లో వస్తుంది. అదొకటి చేయాలి. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ బట్ ఇట్ డిపెండ్ అపాన్ బికాస్ మెటీరియల్స్ అదంతా బికాస్ ఎక్కడ వెయిట్ ఇది అన్ని ఇంజన్ కండిషన్స్ అన్ని ఇప్పుడు వెనకాల ఉన్నాయి అన్ని ఇంజన్స్. అండ్ ఇంటర్నల్ మోడిఫికేషన్స్ బట్టి జరుగుతుందండి. మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్స్ అన్ని కరెక్ట్ గానే ఉంటది మెటీరియల్ అవన్నీ, ఎందుకంటే అన్ని స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేయాలి, చూపియాలి, అవన్నీ చేయాలి. ఏదైనా చేస్తే మోడిఫికేషన్స్ అండి. అంటే లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేయడం కూడా ఇటువంటి బస్సు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని పెంచే విధంగా తయారవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే హైడ్రాలిక్ డోర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, బటన్ నొక్కితే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. ఈ ప్రమాదంలో ఇంత ప్రాణ నష్టం పెరగడానికి కూడా ప్రధాన కారణంగా ఆ బైక్ ఏదైతే కింద నుంచి వెళ్ళిపోయిందో రాపిడ్ వల్ల కొన్ని వైర్లు కట్ అవడంతో డోర్స్ కూడా ఓపెన్ అవ్వలేదు అనేది కూడా వినిపిస్తూ ఉంది. ఛాన్సెస్ ఉందండి, ఛాన్సెస్ ఉంది.
సో ఇక్కడ అదే కదండి, స్పీడ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎనీ ఇన్సిడెంట్, నెంబర్ 1, రైట్. సో ఇక్కడ ఇవన్నీ అది కాజ్ అదైంది, ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసింది ఇవన్నీ. సో ఇక్కడ ఈ ఏదైతే టెక్నాలజీలు ఇవన్నీ ఉన్నాయో, ఫస్ట్ ఈ డ్రైవర్కి అవగాహన ఉండాలి. మీరు 20-30 years బ్యాక్ నడిపిన బస్సు, ఇప్పుడు నడిపిన బస్సు ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అందుకే వాల్వో వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక బస్సు మీరు కొనే ముందు మీరు ఎవరైతే బస్సు నడుపుతారో వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇవ్వండి, అప్పుడు మీకు ఈ బస్సు ఇస్తామని బెంగళూరులో అక్కడ బడ్డీ దగ్గర అక్కడ అక్కడ ట్రైనింగ్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇట్ అప్గ్రేడ్ స్కిల్స్. ఇప్పుడు మనం ఎప్పుడో డిగ్రీలు చేసాము, ఇప్పుడు ఏ సిస్టమ్ వచ్చింది, వీఆర్ లెర్నింగ్, అంటే ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్. ఈ అన్ని ఫీల్డ్ లో ఉంటది, కానీ డ్రైవింగ్ ఫీల్డ్ లో మాత్రం ఇది జరగదు. ఎప్పుడో నడుపుతున్నారుగా 20-30 years, అన్ని ఇష్టం వచ్చినట్టు వెహికల్స్ ఇచ్చేస్తాము, స్టీరింగ్ ఓల్డ్. సో అక్కడ టెక్నాలజీ పెరిగింది, ఎక్కడ డోర్ ఉంది, ఎక్కడ ఓపెన్ చేయాలి, ఏ టైంలో, ఎంత యాంగిల్లో, ఎంత ట్రాక్షన్ ఎంత ఉండాలి. సో ఇవన్నీ అగైన్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్స్ అండి. ఓకే, సాత్విక గారు, రైట్. సాత్విక గారు, అంటే ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చూసుకుంటే డ్రైవర్ కావచ్చు, కో డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, ఇలా 3-4 స్టాఫ్ అయితే బస్సులో ఉంటూ ఉంటారు. ఇటువంటి అనుకోని విధంగా ఒక ప్రమాదం జరిగినప్పుడు వారిని ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలంటారు? అంటే ఇటువంటి ఊహించని ప్రమాదం జరిగినప్పుడు ఎలా అలర్ట్ అవ్వాలి, ఎలా ప్రయాణికుల్ని సేఫ్టీగా బయటికి తేవాలి, ఇవన్నీ కూడా వారికి ఏ రకంగా ట్రైనప్ చేయాలంటారు? ఒకటండి, ఎలాంటి జాబ్ లో అయినా సరే మనం చూసుకున్నట్టు అయితే ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి, అండ్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ అండి. సో ఇఫ్ దట్ ఈస్ నాట్ డన్, ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్ విల్ కమ్ ఇన్ ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే నేను ఒక ఇది కూడా చూసానండి, అంటే రీసెంట్ గా ఎవరైతే అందులో నుంచి బయటపడ్డాడో ఒక అతను, బ్యాక్ సీట్ లో కూర్చున్న అతను, హీ వాస్ టెల్లింగ్ మాకు అసలు బయటికి ఎలా రావాలో కూడా అర్థం కావట్లేదు, డ్రైవర్ ఇంకా ఎవరైతే హెల్పర్ ఉన్నారో వాళ్ళు పారిపోయారు అనేసి. సో సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు ముందరుండి వాళ్ళు కాపాడేటట్టు ఉండాలి, కానీ వాళ్ళు పారిపోయేటట్టు ఉండకూడదు. సో దట్ ఈస్ ద నెంబర్ 1 స్టెప్ దట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. ఇప్పుడు చూసుకున్నట్టు అయితే ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ లో చూస్తాము మనము. సో దే వేర్ ఎయిర్ హోస్టర్స్ ఆర్ ట్రైన్డ్ టు టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ కదా, అందుకని చెప్పేసి. సో సేమ్ అలాగే మ్యాండేటరీగా ఎలాంటి చిన్న ట్రావెల్ ఏజెన్సీ అయినా సరే, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ దెమ్ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది వాళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరగాలండి ఖచ్చితంగా. రైట్. ఇటువంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు ఇటువంటి ట్రావెల్స్ ఏదైతే ఉందో, ఈ ట్రావెల్ ఇప్పటి వరకు ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. ఇంత బాధ్యతారహితంగా ఉన్న ఇటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉందంటారు? ఎందుకంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇతర ట్రావెల్స్ యాజమాన్యాలకు కూడా ఒకటండి, నేను ఒకటే చెప్తాను, వీళ్ళపైన కఠిన చర్యలు అనేది తీసుకోలేమండి, ఎందుకంటే ట్రావెల్ ఏజెన్సీస్ ఆర్ ఎవ్రీడే మ్యాండేటరీ థింగ్స్. నేను చెప్పగలిగింది ఒకటే ఏంటంటే, స్టార్ట్ గివింగ్ రేటింగ్స్, స్టార్ట్ గివింగ్ ఫోటోస్, స్టార్ట్ అప్లయింగ్, స్టార్ట్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. దట్ ఈస్ ద ఓన్లీ వే దట్ యూ కెన్ ఎరాడికేట్ థింగ్స్. అంతే. ఓకే, అంటే ఇటువంటి రేటింగ్స్ కూడా కొంత ఏం చెప్తాం, ఫేక్ గా ఉంటున్నాయి, కొంతమంది చేయించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చెప్తానండి, ఇదేంటి సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. అమెజాన్ తీసుకోండి, ఒక ప్రోడక్ట్ కొనాలి అంటే ఎంతమంది ఎన్ని రేటింగ్స్ ఇస్తున్నారు అనే దాన్ని, ఎన్ని వేల రేటింగ్స్ ఉన్నాయనే దాన్ని బట్టి ఒక ప్రోడక్ట్ ని మనం కొనడం జరుగుతుంది. సో కొనే ప్రోడక్ట్ నే అంత ఇదిగా చూసుకున్నప్పుడు ట్రావెల్ చేసే బస్ గురించి ఎందుకండి? సో ఇఫ్ యూ స్టార్ట్ గివింగ్ రేటింగ్స్, ఆటోమేటికల్లీ దేర్ విల్ బి అ చేంజ్. సో ఐ హోప్ చిన్న రేటింగ్స్ కాదండి నేను చెప్పేది, వేలల్లో ఇచ్చే రేటింగ్స్. ఆ వేలల్లో ఇచ్చే రేటింగ్స్ ఏమన్నా చేంజ్ రావాలి అంటే అది ఇండివిజువల్ గా మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది సేఫ్టీ ఈజ్ అన్ ఎవ్రీడే రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ అండ్ రోల్. సో ఇట్ ఈస్ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ టు అట్లీస్ట్ గివ్ అ రేటింగ్. దట్ ఈస్ ద ఓన్లీ వే వేర్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ టూల్ అండ్ చేంజ్ సంథింగ్ ఇన్ సొసైటీ. దట్స్ ఇట్. ఓకే, ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఆర్టీఐ అడిషనల్ కమిషనర్ గాంధీ గారు కూడా డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, కర్నూలు నమస్కారం. రైట్, గాంధీ గారు, అంటే కర్నూలు ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ రోడ్ ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఏం చెప్తారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎటువంటి చట్టాలు ఉన్నాయంటారు? అవి ఎంతవరకు క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అవుతున్నాయంటారు? నిజానికండి చట్టంలో అన్ని రకాల జాగ్రత్తలు ఉన్నాయి. అంటే మోటార్ వెహికల్స్ రూల్స్లో క్లియర్గా 125 రూల్లో సి అని
ఈ వెహికల్ని స్లీపర్ బస్ ప్రత్యేకంగా తయారు చేసినప్పుడు ఓకే. గ్యాంగ్ వే సఫిషియెంట్గా ఎంత ఉండాలో స్పెసిఫై చేశారు. ఉమ్. అలాగే బస్సులో స్లీపర్ బస్సులో వాడేటటువంటి మెటీరియల్ అవును. ఫైర్ సప్రెసెంట్ మెటీరియల్, నాట్ అన్ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్గా ఉండేదాన్ని వాడాలి. ఓకే. సఫిషియెంట్గా ఫైర్ ఎక్స్టింగ్విషర్ మెషిన్స్ ఎక్విప్మెంట్ పెట్టాలి. ఉమ్. ప్రతి విండో దగ్గర రెండు సీట్లకి ఒక విండో ఉంటుందండి. ఉమ్. విండో దగ్గర అత్యవసర సమయంలో బద్దలు కొట్టడానికి హ్యామర్లు ఫిక్స్ చేసి ఉండాలి. అవును. డ్రైవర్ దగ్గర మాస్టర్ అలా పైలట్ అలారం బటన్ ఉండాలి. ఉమ్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ లైక్ దిస్, ఏ ఫైర్ యాక్సిడెంట్ లైక్ దిస్ హ్యాపెన్స్, ద డ్రైవర్ మస్ట్ ప్రెస్ ది అలారం బటన్ అండ్ అలర్ట్ అండ్ వేకప్ ఎవ్రీ ప్యాసింజర్. ఓకే. ఆ బటన్ ఉండాలి. అలాగే ఇలాంటి ఇంపాక్ట్ జరిగినప్పుడు డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే విధానంగా ఉండాలి. ఓకే. ఫ్రంట్ డోర్ కానీ ఎమర్జెన్సీ డోర్ కానీ. అవును. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రూల్స్లో క్లియర్గా ఉన్నాయి. ఉమ్. ఏఐఎస్ ఆల్ ఇండియా స్టాండర్డ్స్ అని, ఉమ్. ఏఐఎస్ 15, ఏఎస్ఎస్ 112, ఏఎస్ 115 ఇలాంటి రూల్స్లో ఈ నిబంధనలన్నీ పొందుపరిచారు. ఓకే. ఇవి ఏ మేనేజ్మెంట్ పర్టికులర్లీ స్లీపర్ బస్ మేనేజ్మెంట్స్ 2+2 సీటింగ్ బస్సులు స్లీపర్లు పెట్టినా, 2+1 స్లీపర్ బస్సులు పెట్టినా, ఇది 2+1 స్లీపర్ బస్సు అంటే కింద సీట్లు ఉన్నాయి, పైన సింగిల్ బెర్త్, ఇటు పక్కన డబల్ బెర్త్స్. ఓకే. ఇది నాకున్న అవగాహనతో నేను చెప్తున్నాను. వీటికి పైన పడుకున్న ప్యాసింజరు కిందకి దిగటానికి తగినటువంటి కంఫర్టబుల్ స్టెప్స్ ఉండాలి. ఉమ్. చాలా ప్రిమిటివ్ టైప్ ఆఫ్ స్టెప్స్ పెడుతున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు అదనంగా మేనేజ్మెంట్ షో కోసం కర్టెన్లు వేస్తారు, కిటికీలు మూసేయటానికి. అవును. పైన బెర్తులు మూసేయటానికి, పడుకోవటానికి ప్రైవసీ అనే పేరు చెప్పేసి అవి మూసేస్తున్నారు. ఇవి ఆపత్ సమయంలో ఎక్కువ ఫైర్ని అగ్రివేట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి హైలీ ఫ్లేమబుల్ మెటీరియల్. అవును. ఈ జాగ్రత్తలు చెక్ చేయడానికి దేర్ మస్ట్ బి ఏ చెక్ లిస్ట్. ఓకే. బండికి వ్యాలిడ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఎప్పుడు దాకా ఉంది, బండికి వ్యాలిడ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా, ఎప్పుడు దాకా ఉంది, ఉమ్. డ్రైవర్కి లైసెన్స్ వ్యాలిడిటీ ఉందా, సరైనది ఉందా, ఎప్పటి వరకు ఉంది, బండికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉందా లేదా, బండిలో డ్రైవరు బ్రెత్ అనలైజర్ టెస్ట్కి స్వీకరించాడా లేదా, ఓకే. బండిలో ఎక్కే ప్యాసింజర్లు కూడాను బ్రెత్ అనలైజర్ తీసుకోవడానికి సిద్ధపడిన వాడికి బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేసుకునే అవకాశం ఉందా, ఉమ్. ఈ పెన్ని కూడా చెక్ లిస్ట్ ఉండాలండి. ఓకే. ఇప్పుడు మనం విమానం ఎక్కుతాం అనుకోండి, ఎయిర్ హోస్టెస్ మనకి ప్రతి ప్యాసింజర్కి వినపడేటట్టుగా అవును. షీ విల్ ఎక్స్ప్లెయిన్ ఆఫర్ ఎవ్రీ సర్వీస్కి వాళ్ళు చెప్తారండి. అవును. అలాగే విమానం బయలుదేరదీసేటప్పుడు దెర్ ఇస్ ఎ చెక్ లిస్ట్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు ది గ్రౌండ్ స్టాఫ్ by the pilot, and checklist to be handed over by the ground staff to the piloting system, that the way the aircraft is ready for operation. అలాగే ఈ బస్సులో ఈ చెక్ లిస్ట్ కూడా పెట్టుకుని ఇది డ్రైవరు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని దీన్ని ఆన్లైన్లో పెట్టి ఆఫీసర్స్కి దీన్ని అందుబాటులో ఉండేటట్టుగా ఉంచితే అప్పుడు నిజమైనటువంటి ఉంటుందండి. అంటే ఎందుకు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఎందుకు ఇంప్లిమెంట్ కాలేకపోతున్నాయి అనుకోవాలా? ఇంప్లిమెంట్ అయితే ఇటువంటి ప్రమాదాలు ఇంతవరకు జరగవు కదా. ఇదే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం. ఇప్పుడు ఈ బస్సు ఉందనుకోండి, ఇది డయూడామన్ రిజిస్ట్రేషన్. అవును. మన 3 రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయింది కాదు. మన 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజిస్ట్రింగ్ అథారిటీలు కానీ ఫిట్నెస్ ఇవ్వడానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళు బండిని చూడరు. వాళ్ళు డయూడామంలో నిజంగా చూపించి రిజిస్ట్రేషన్ చేయించారా మనకు తెలియదు. కాగితాల మీద మాత్రం వ్యాలిడ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంది అంటారు. అలాగే దొంగ అడ్రస్ ఇచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మనుషులు ఇక్కడే ఉంటారు కానీ దొంగ రిజిస్ట్రేషన్ అంటే రికార్డ్స్ వ్యాలిడ్గా లేకుండా వెహికల్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ చేస్తాను. రైట్. ఓకే. మనం చూస్తూ ఉన్నాం కదా, గాంధీ గారు రిటైర్డ్ ఆర్టీ అడిషనల్ కమిషనర్.
ఏవేవైతే పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. దానికి సంబంధించి ఒక చెక్ లిస్ట్ లాంటిది మెయింటైన్ చేయాలి. వాటిని అధికార యంత్రానికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి అని వారు చెప్తూ ఉన్నారు. అయితే ఆ రకంగా ప్రైవేట్ యాజమాన్యాలు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అనేది కూడా వారు చెప్తూ ఉన్నారు. రైట్, గాంధీ గారు కంటిన్యూ చేయండి. అలాగే వాహనానికి ఆ డ్రైవర్కి ప్రాపర్ ఇప్పుడు ఇందాక ఇవాళ రాత్రి జరిగినటువంటి యాక్సిడెంట్లో స్కూటర్ని కొట్టాడు. అవును, అది స్కూటర్ డ్రైవర్ తప్ప బస్ డ్రైవర్ తప్ప తర్వాత వెళ్తాయి అని పోస్ట్ మార్టం బ్లాక్ బాక్స్ ఆపరేషన్స్ అయ్యి. బట్ బండిని 300 మీటర్లు రాసుకుని వెళ్ళేటట్టుగా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఓవర్ స్పీడ్ గా వెళ్ళకపోతే స్పాట్ లోనే బండిని ఆపగలిగినటువంటి అతని యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే పెట్రోల్ బయటకు ఉన్న పెట్రోల్ ట్యాంక్ పగిలేది కాదు, నిప్పు పెట్రోల్ తగలబడి మంటలో ఎగసపడేవి కావు. సో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము, డ్రైవర్ ఓవర్ స్పీడింగ్ కొట్ట వచ్చినట్టు కనపడుతుంది. మీరు అనొచ్చు ఇక్కడ మీ వాళ్ళు లేరా ఇన్స్పెక్టర్లు వీళ్ళు చెక్ చేయరా అని. బండేమో ఏ పటాన్ చెరువులోనో హైదరాబాద్లోనో గ్యారేజ్లోంచి రాత్రి 10 to 9:30 బయటికి తీస్తాడు, డైరెక్ట్గా ప్యాసింజర్లు ఎక్కించుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, ఇక్కడ ఇన్స్పెక్టర్లకు కానీ ఇక్కడ తనిఖీదారులకు కానీ పోలీసు వారికి కానీ ఆ బండి యొక్క బాగోగులు చూడగలిగినటువంటి ఆసక్తి, బాగోగులు చూడగలిగినటువంటి ఆతృత అవసరం ఉండవు. వాళ్ళు డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఆ బస్సుని చెక్ చేసి, ఇలాంటి బస్సులు 100 ఉన్నాయి ఇవాళ హైదరాబాద్లో తిరుగుతున్నాయి, ప్రతి బస్సుని చెక్ చేయాలనేది కంటే వీళ్ళు ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. డిమాన్స్ట్రేషన్ ప్యాసింజర్స్కి అవేర్నెస్, అయ్యా ప్రమాదం జరిగితే మీరు ఇగో మెట్లు గబగబా దిగాలి, మీకు లైట్లు కనపడతాయి, కింద ఏది రిఫ్లెక్టివ్ టేప్స్ ఉంటాయి, ఆ దిక్కును పోవాలి, ఎమర్జెన్సీ లైట్లు డోర్లు ఓపెన్ అవుతాయి, ముందున్న డోర్ ఓపెన్ అవుతుంది, మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎలా ఉపయోగించాలి, ఈ సుత్తితో కిటికీని బద్దలు కొట్టాలి అనేటటువంటి. గాంధీ గారు మనం చూస్తూ ఉంటాం సిటీలో చాలా రద్దీగా వెహికల్స్ వెళ్తున్నప్పటికీ కూడా చాలా వరకు అధికారులు వాటిని ఆపుతూ ఉంటారు. వేరే స్టేట్ రిజిస్ట్రేషన్ బళ్ళు ఉన్నా కానీ, లేదంటే దానికి అన్ని ఉండాల్సిన పేపర్లు ఉన్నాయా లేవా అంటూ కూడా ఎక్కడికక్కడ పోలీసులు ఆపుతూ ఉంటారు, చెక్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆర్టీ అధికారులు కూడా రైట్ మీరు చెప్పినట్టుగా సిటీలోంచి మినీ బస్సుల నుంచి ప్రయాణికులు తరలిస్తూ ఉంటారు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇంకెక్కడో పెద్ద బస్సులు పెట్టి అక్కడ ఎక్కిస్తూ ఉంటారు. బట్ అటువంటి స్పాట్స్లో ఎందుకు ఇటువంటి రవాణా శాఖ అధికారులు ఉండలేకపోతున్నారు, వాటిని ఎందుకు గుర్తించలేకపోతున్నారు, దానికి కారణాలు ఏంటి? అంటే ఇటువంటి ప్రమాదాలు జరిగాయి అంటే దానికి ఎంతో కొంత కారణం ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా మనం చెప్పొచ్చా? ఎందుకంటే చాలా వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటుంది. రకరకాలుగా ఏంటంటే రవాణా శాఖ అధికారులను కూడా బాధ్యులు చేయాలి, వారిని కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అనేటటువంటి కొన్ని ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అది ఎంతవరకు సాధ్యం అంటారు? ప్రజల నుంచి రియాక్షన్ వస్తుంది అనేది ఆవేశంగా వచ్చే మాటలే, కానీ ప్రాక్టికల్ గా చూడాలంటే వాట్ ఆర్ ద టైమింగ్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ దిస్ బసెస్, వాట్ ఈస్ ద ఫెసిలిటీ ప్రొవైడెడ్ టు ది చెకింగ్ స్టాఫ్, how many number of officers are working on this job, are they really enough to check all these vehicles? ఈ లాజిస్టిక్స్ ముందు మనం ఆలోచించకుండా నువ్వు చూడలేదు నిందేస్తే అది ఇట్ ఈస్ ఓన్లీ రన్నింగ్ అవే ఫ్రమ్ ది రెస్పాన్సిబిలిటీ. ముందు ఈ చెక్ లిస్ట్ అనేది పెట్టి ఆన్లైన్లో వెంటనే అప్డేట్ చేస్తూ, బండి యొక్క వ్యాలిడిటీస్ని అప్డేట్ చేస్తూ, వాళ్ళ యొక్క బ్రీత్ అనలైజర్ టెస్ట్, డ్రైవర్ యొక్క నాలెడ్జ్, బండిలో ఉండవలసినవన్నీ ఉన్నాయా లేవా చెక్ చేసుకుని, బండ్లలో ప్రయాణించే ప్యాసింజర్లకి అవేర్నెస్ కలిగే విధంగా ఈ చర్యలతో మనము ప్రమాద తీవ్రతను తగ్గించగలము, మరణాల శాతాన్ని తగ్గించగలము, ఆ నష్టాన్ని తగ్గించగలుగుతాం. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడాను బయట బాహ్య ప్రపంచంతో జరిగాయి, నువ్వు ఆపి చెక్ చేయొచ్చు కదా అని. ఇప్పుడు ఈ రోజుల్లో అంత ఎలక్ట్రానిక్ సీసీ కెమెరాల మీద నడుస్తున్న జమానా ఇది. అందులో ఎక్స్టర్నల్ గానే కనపడతాయి. వాట్ అబౌట్ ఇన్సైడ్? హూ ఈస్ టు చెక్ ది వెహికల్ ఇన్సైడ్ ఎవ్రీ డే? ఈ విమానంలో ఎందుకు చూస్తున్నారు? ప్రతి ట్రిప్ కి చూస్తారు, ప్రతి రోజు కాదు, ప్రతి ట్రిప్ కి చూస్తారు. విమానంలో ఎయిర్ హోస్టెస్ ప్రతి ట్రిప్ కి ప్రజలకి తెలియజేస్తారు. ఆ రకమైన జాగ్రత్త తీసుకోగలిగినటువంటి విఘ్నత మేనేజ్మెంట్కి ఉండాలి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులకి వాళ్ళని అలా చేయగలిగిన
ఉండాలి. ఈ రోజున స్కూల్ బస్సు వెళ్ళాలంటే ఇన్ని నిబంధనలు పెట్టారు స్కూల్ పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాటికి. అదేవిధంగా ఈ బస్సులు కూడా ఈ రకమైన నిబంధనలు కూడా పెట్టాలి అన్నది నా డిమాండ్, నా ఆవేదన. ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రమాదం జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు బస్సు సరిగ్గా ఉందా లేదా అనేది కూడాను ఫీడ్బ్యాక్లో ఒక వివరణగా ఉండాలి. ఈ అన్నీ తీసుకుంటే మనం నష్టాన్ని తగ్గించగలం. నష్టం జరగకుండా ప్రమాదం అనేది మనతో చెప్పి జరిగేది కాదు, ఎవరు కావాలని కోరుకునేది కాదు, అది అనుకోకుండా జరిగేది. రకరకాల కారణాలు ఉంటాయి. రైట్. అంటే ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా అధికార యంత్రాంగం కూడా కొంత అలసత్వాన్ని వీడాలి, ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అవగాహన రావాలంటారు. ప్రతి అవగాహన కలిగించాల్సింది ఎవరు? బస్సు యజమాని, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఏమయ్యా నువ్వు చెక్ లిస్ట్ పెట్టుకో, ఇదిగో ఇవన్నీ ఉన్నాయా లేదా రాయి. ప్రతిరోజు ఎంటర్ చేస్తే వాడి బండికి ఫిట్నెస్ అయిందా లేదా తెలుస్తుంది, బండి ఎక్కడ రిజిస్టర్ అయిందో లేదో తెలుస్తుంది, బండికి ఇన్సూరెన్స్ ఎప్పటిదాకా ఉందో లేదో తెలుస్తుంది, డ్రైవర్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిందా ఉందా లేదా తెలుస్తుంది. అంటే ప్రయాణికుడు అంటే ప్రయాణం చేసే పనిలో ఉంటాడు, తన ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ ఏవో కార్యక్రమాలు లేదా పనులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన వాటి మీద ఆలోచనలో ఉంటారు. ఇటువంటివన్నీ కూడా అధికార యంత్రాంగం చూసుకుంటుంది కాబట్టి బస్సు రోడ్డు మీద ఉంది అనే ఒక ఆలోచనలో కూడా ప్రయాణికుడు ఉండిపోవచ్చు. ప్రతిదీ మనం ప్రయాణికుడి మీద పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. నేను అక్కడే కొంత విభేదిస్తాను. అధికారి కేవలం చూడగలుగుతాడు. బస్సులో నీ ప్రాణాన్ని కాపాడుకుంటూ నువ్వు ప్రయాణం చేస్తున్నది నువ్వు. నేను నడుస్తున్న వాహనం అన్ని రకాల సౌకర్యంగా ఉందా లేదా అనేది, సౌకర్యంగా ఉందా లేదా అనేది, తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనేది, ఏదైనా జరిగితే నేను ఎలా బయటపడాలనే మార్గాలు ఏమిటి అనేది ఒక పేపర్ మీద ప్రింట్ చేసి ఇవ్వండి అందరికీను. ఒక ఎల్సిడి స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి ఎవరెవరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో. 5 నిమిషాలు పట్టదు, అది ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది. నువ్వు ఇన్స్పెక్టర్లకి లేదా తనిఖీదారులకి లేదా ట్రాఫిక్ పోలీసులకి వాళ్ళు ఎంతవరకు ఉంటారు? రైట్ 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 గాంధీ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. సాత్విక గారు, ఫైనల్గా చెప్పండి, అంటే ఒక ప్రయాణికుడు ప్రయాణించేటప్పుడు కంఫర్ట్ లెవెల్స్ని చూసుకుని ఒక బస్సును ప్రిఫర్ చేయాలంటారా, సేఫ్టీ లెవెల్స్ని చూసుకుని ఒక బస్సును ప్రిఫర్ చేయాలంటారా, ప్రజల మైండ్ సెట్ ఏ రకంగా మారాలంటారు? సాత్విక గారు మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పినట్టు నేనైతే ఇప్పుడు కూడా ఒకే మాట చెప్తాను. ఏంటంటే లైక్ మ్యాండేటరీ వీ హ్యావ్ టు హ్యావ్ అ రేటింగ్ సిస్టమ్, లేకపోతే హైలీ ఇంపాసిబుల్. అండ్ చెక్ లిస్ట్ అవన్నీ అంటే అవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఫేక్ చేస్తారండి. అండ్ ప్రయాణాలు మానేసుకుంటామా అంటే మానేసుకునే పరిస్థితి అయితే లేదు. వీకెండ్స్ వస్తే డెఫినెట్లీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, కానీ తగ్గే ఛాన్సెస్ ఉండవు. వీకెండ్స్ వచ్చినా, ఫెస్టివల్స్ ఉన్నా, ఏవైనా కూడా. సో నేనేం చెప్తాను అంటే వీళ్ళకు స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ నుంచి ఒక ఇదన్నా పాస్ అవ్వాలి, దట్ దే షుడ్ హ్యావ్ మ్యాండేటరీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అని చెప్పేసి, మ్యాండేటరీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అని, లేదా వీళ్ళు డ్రైవర్స్ వాళ్ళందరికి, డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళకి మ్యాండేటరీగా ట్రైనింగ్ అయి ఉన్నారా లేదా ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ అని చెప్పేసి చెక్ చేసుకునేలాగా. ఎందుకంటే వీళ్ళు ఫెస్టివల్ టైమ్స్ లో కూడా ఇదేంటి టెంపరీ డ్రైవర్స్ ని హైర్ చేసుకుంటారు కాబట్టి అదొకటి చెక్ చేసుకోవడం మ్యాండేటరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ సరిపోనట్టు ప్రతి ఒక్కరు ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఫీడ్బ్యాక్ వాళ్ళ ఏజెన్సీస్ ని డెవలప్ చేసుకోవడానికన్నా ఫీడ్బ్యాక్ స్కానర్ మనం పే చేయడానికి స్కానర్స్ పెడతారు, కానీ ఫీడ్బ్యాక్ ఎందుకు పెట్టట్లేదో నాకు తెలియట్లేదు. ఎంతసేపు నీట్ గా ఉందా, ఇదేంటి కప్పుకునే చెద్దరు నీట్ గా ఉందా, పరిచే బ్లాంకెట్ నీట్ గా ఉందా అనే పెడతాన్నారు తప్ప ఎవరు కూడా మా సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ సరిపోనట్టు మధ్యలో ఆపేసి వేరే ప్యాసింజర్స్ ఎక్కించుకోవడం, ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి. అండ్ స్పెషల్లీ ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు త్రిబుల్ రైడ్స్, ఓవర్ రైడ్స్ బాగా ఎక్కువ జరుగుతాయి. సో ఎన్ని అవర్స్ మీ ఒక బస్ ఏదైతే ఉందో అది తిరిగింది ఎన్ని అవర్స్ అని చెప్పేసి దాన్ని ట్యాప్ లో పెట్టుకొని మధ్యలో ఈవెన్ బ్రేక్స్ ఇస్తున్నారా లేదా, సో దట్ ఏదైతే వెహికల్ ఉంటుందో అది హీట్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా అవుతుందా లేదా, తిరిగే డ్రైవర్ కి ప్రాపర్ రెస్ట్ ఉంటుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వితౌట్ దిస్ ఇట్స్ నాట్ పాసిబుల్. రైట్ రైట్ థ్యాంక్ యూ స్వాతి గుప్తా గారు, అలాగే గాంధీ గారు, ధీరేంద్ర గారు డిబేట్లో జాయిన్ అయ్యేందుకు. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్. స్టే ట్యూన్ టు 10 TV.